అమెరికా పర్యటన ముగించుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హైదరాబాద్ కు చేరుకున్నారు. 5 రోజులు బిజీగా గడిపిన పవన్ విద్యార్థులు, పలువురు ప్రముఖులతో భేటీ అయ్యారు. పలు అంశాలపై చర్చించారు. హార్వర్డ్ లో ఇన్స్పైరింగ్ స్పీచ్ తో అదరగొట్టారు. అమెరికా పర్యటన ముగించుకుని హైదరాబాద్ కు చేరుకున్న పవన్ కు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం లభించింది. భారీగా తరలివచ్చిన అభిమానులు జనసేనానికి ఘన స్వాగతం పలికారు. కాటమరాయుడు మూవీ షూటింగ్ కు బ్రేక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ గత బుధవారం సాయంత్రం అమెరికా బోస్టన్ లో కాలుపెట్టాడు. 5 రోజుల పర్యటనలో భాగంగా అక్కడికి వెళ్లిన పవన్ గురువారం ఉదయం నుంచి 12వ తేదీ సాయంత్రం వరకు బిజీగా గడిపారు. నుష్వాలో ఎన్ఆర్ఐలు నిర్వహించిన కార్ ర్యాలీలో పాల్గొన్నారు పవన్. హార్వర్డ్ యూనివర్సిటీలో విద్యార్థుల సదస్సులో పాల్గొనేందుకు అమెరికా వెళ్లిన పవన్ న్యూ హ్యాంప్షైర్ లోని నష్వాలో ఎన్ఆర్ఐ ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. దెబ్బ తినటమే కాదు, దెబ్బ కొట్టడం కూడా తెలుసంటూ తనలోని అసలు సిసలు కోణాన్ని ఆవిష్కరించారు పవన్. రాజకీయాల్లోకి రావడానికి, జనసేన స్థాపించడానికి కారణాలను వివరించారు. టూర్లో భాగంగా పలువురు ప్రముఖులతో పవన్ భేటీ అయ్యారు. వివిధ అంశాలపై చర్చలు జరిపారు. మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో సినిమాలకు, రాజకీయాలకు సంబంధించి అనేక అంశాలపై మాట్లాడిన పవన్ తాజాగా హార్వర్డ్ యూనివర్సిటీలో ఇన్స్పైరింగ్ స్పీచ్ ఇచ్చారు. తన స్కూలింగ్ టైంలో జరిగిన కొన్ని అంశాలను ప్రస్తావిస్తూ తనలో ఉన్న సామాజిక స్పృహని మరోసారి గుర్తు చేశారు. ఇక కొన్ని సందర్భాల్లో కొన్ని పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ని వివరించారు. 11వ తేదీన బికమింగ్ జనసేనాని కాన్సెప్ట్ పై హార్వర్డ్ లో ప్రసంగించారు పవన్. 12న నోట్ ప్రసంగం ఇచ్చారు. అక్కడ ఎవరైనా అరగంట మాత్రమే ప్రసంగించే అవకాశం ఉండగా పవన్ కు గంట టైం ఇచ్చారు.